సార్. నమస్తే. నమస్తే అమ్మా. ఎందుకు సార్ మన ఇండియాలో రోజు రోజుకి కిడ్నీ కేసెస్ ఎందుకు ఎక్కువవుతున్నాయి? ఎస్పెషల్లీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ దగ్గర ఎందుకు ల్యాండ్ అప్ అవుతున్నారు? అదే మనుష మీరు చెప్పినట్టుగా ఇన్సిడెన్స్ సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఇన్సిడెన్స్ బాగా ఎక్కువ పెరుగుతుంది ఇండియాలో. డెవలపింగ్ కంట్రీస్‌లో అన్నిటిలో కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. మెయిన్ రీజన్స్ ఏంటంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్‌కి డయాబెటిస్, హై బ్లడ్ ప్రెషర్, గ్లోమెరులోనెఫ్రైటిస్, ఇన్ఫెక్షన్స్ ఇవి కారణాలు. మన దేశంలో డయాబెటిస్, హై బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగిపోవడం వల్ల వాటి వల్ల కిడ్నీ డిసీజు పెరిగిపోతుందమ్మా. సార్ ప్రాపర్‌గా మనము కొంచెం డెప్త్‌గా వెళ్తే ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి క్రియాటిన్ లెవెల్ ఎక్కువగా చెక్ చేస్తూ ఉంటారు కదా సార్. అసలు ఈ క్రియాటిన్ ఇంపార్టెన్స్ ఏంటి మన బాడీలో? సీరం క్రియాటినిన్ సింపుల్ టెస్ట్ అమ్మా అది. కిడ్నీ ఫంక్షన్ ఎలా ఎలా ఉందో తెలుస్తుంది మాకు. ఓకే. సో ఆ ఒక్క టెస్ట్ మీద రిలై అవ్వము. యూరియా చూస్తాము, రకరకాల టెస్టులన్నీ చేస్తాము, అవసరమైతే బయాప్సీ చేస్తాము కిడ్నీకి. సో యూరిన్‌లో ప్రోటీన్ వస్తుందో లేదో చూస్తాము. అలాంటివన్నీ టెస్టులు చేస్తాము. బట్ సీరం క్రియాటినిన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ బ్లడ్ టెస్ట్ టు డూ అండ్ ఎక్స్‌పెన్సివ్ కూడా కాదు. అది రీజనబుల్లీ ప్రైస్డ్ టెస్ట్ అది. ఓకే. దానివల్ల మనకేం తెలుస్తదంటే కిడ్నీ ఫంక్షన్ నార్మల్‌గా ఉందా? లేదా కొంచెం డిటీరియరేట్ అయిందా? లేతే బాగా ఏమైనా డిటీరియరేట్ అయిందో తెలుస్తది. నేను ఈ సబ్జెక్ట్ గురించి కొంచెం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మన ఇండియా సెకండ్ ప్లేస్‌లో ఉందంట. ఈ కిడ్నీ అవునమ్మా. ప్రాబ్లమ్స్ తోటి. అవును. సో ఎందుకు? వాట్ ఈస్ ద మేజర్ ఫ్యాక్టర్ ఏంటి? రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరు? ఇప్పుడు మనం అనుకున్నట్టుగా హై ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటిస్, హై ఇన్సిడెన్స్ ఆఫ్ హై బ్లడ్ ప్రెషర్ అండ్ అవి ఉన్న కొద్దీ ప్లస్ లాంగివిటీ పెరిగింది కదా. ఇంతకుముందు ఇప్పుడు బ్రిటిష్ టైంలో మన యావరేజ్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 40 ఇయర్స్. ఇప్పుడు పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో యెస్. లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ పెరిగింది. ఆల్మోస్ట్ 70 ఇయర్స్‌కొచ్చింది. వుమెన్ ఆర్ స్లైట్‌లీ లివింగ్ లాంగర్ దెన్ మెన్. సో దీనివల్ల ఈ లాంగివిటీ వల్ల ఇన్సిడెన్స్ కూడా పెరుగుతాయి. ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఉంటాయి. బట్ మెయిన్ కాజెస్ ఆర్ డయాబెటిస్, హై బ్లడ్ ప్రెషర్, గ్లోమెరులోనెఫ్రైటిస్. ఓకే. కానీ వెళ్తున్న కొద్దీ ఇంకొక కండిషన్ యాడ్ అయింది దీనికి. ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన తర్వాత అది కొన్నాళ్ళు పనిచేస్తది. హ్మ్. అది కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత అది దాని ఫంక్షన్ కూడా తగ్గిపోతుంది. హ్మ్. సో అది కూడా ఇన్సిడెన్స్‌లోకి వస్తుందనమాట. ఇంతకుముందు డయాబెటిస్ ఇస్ ద హైయెస్ట్ డయాబెటిస్, హై బ్లడ్ ప్రెషర్ హైయెస్ట్ ఇన్సిడెన్స్ అని అనుకునేవాళ్ళు. ఓకే. ఇప్పుడు ఫెయిల్డ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కూడా హై ఇన్సిడెన్స్‌లోకి వస్తుంది. ఓహ్! ఓకే. సో యూజువల్‌గా ఈ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది డైరెక్ట్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆప్షన్ మనకు కాకుండా బిఫోర్ దట్ మనకు కొన్ని స్టేజెస్ ఉంటాయి కదా సార్. సో వాట్ ఆర్ దోస్ స్టేజెస్? ఇప్పుడు ఎవరైనా ట్రీట్మెంట్ ఆప్షన్స్‌లో. మన మన జనాల్లో ఎవరికైనా కొంచెం సీరం క్రియాటినిన్ మీరు ఇందాక అన్నట్టు పెరిగిందనుకోండి, హ్మ్. వెంటనే నెఫ్రాలజీ డాక్టర్ గారి దగ్గరికి కన్సల్ట్ చేస్తే అసలు ఎందుకు పెరిగింది? ఏమేం మెడిసిన్స్ మీద ఉన్నారు? డయాబెటిస్ ప్రాపర్ కంట్రోల్‌లో ఉందా లేదా? హై బ్లడ్ ప్రెషర్ ప్రాపర్ కంట్రోల్‌లో ఉందా లేదా? ఏమైనా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ క్రానిక్‌గా వస్తున్నాయా? ఇవన్నీ వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి వాటిని కొంచెం మనం ఆప్టిమైజ్ చేస్తే ట్రీట్మెంట్. సీరం క్రియాటినిన్ స్టేజ్ 1 ఇప్పుడు సీకేడీ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 5 దాకా అంటాం. సపోజ్ 1, 2 స్టేజ్‌లో ప్రెజెంట్ చేస్తే అక్కడ ఆ పేషెంట్‌ని అలాగా చాలా సంవత్సరాలు మెయింటైన్ చేయొచ్చు. ఓకే. సో సీకేడీ వచ్చింది అంటే ఇంకా ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ ఈఎస్ఆర్‌డీకి వెళ్ళిపోతారనేం కాదు. ఓకే. స్టేజ్ 5కి స్టేజ్ 5. వెళ్ళిపోతారనేం లేదు. వాళ్ళని మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే. కాకపోతే మన దేశంలో ఈ ఆల్టర్‌నేటివ్ థెరపీస్ వాటిల మీద రిలై అవుతారు. హ్మ్. మనకి ఇది మన హిస్టారికల్‌గా మన దేశంలో అది ఆ నమ్మకాలొచ్చాయి. యెస్. యెస్. ఈ అపనమ్మకాల వల్ల ఈ పసర్లు, అవును. ఆకులు, అలమలు తీసుకోకూడనివి ఆయిల్స్ అలాంటివి తీసేసుకుంటే హ్మ్. ఒక్కొక్కసారి కిడ్నీ బాగా డిటీరియరేట్ అయిపోతుంది. ఓకే. చాలా ఫాస్ట్‌గా డిటీరియరేట్ అయిపోతుంది. ఓకే. సో వాటిల మీద రిలై అవ్వకూడదు. కొంచెం డైటరీ చేంజెస్ చేయొచ్చు. అది ప్రాపర్ గైడెన్స్‌తో చేసుకోవాలి. సో ఓకే. మెయిన్‌గా సీరం క్రియాటినిన్ గాని ఇంక్రీజ్ అయ్యింది అని తెలిస్తే నెఫ్రాలజిస్ట్ దగ్గరికెళ్ళి మీరు మందులవి జాగ్రత్తగా తీసుకుంటే హ్మ్. అది డిటీరియరేట్ అవ్వకుండా కిడ్నీస్ చూసుకోగలరు. సో ఇన్వెస్టిగేషన్స్‌లో సీరం క్రియాటినిన్ లెవెల్స్ అబ్నార్మల్ వచ్చాయనుకోండి. వి హావ్ సమ్ సింప్టమ్స్. అంతే కదా సార్. ఉంటాయి కదా సార్. సింప్టమ్స్ ఉండవు. ఉండమంటారా? ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సీకేడీలో సింప్టమ్స్ ఉండవు. ఓకే. సింప్టమ్స్‌ని బట్టి డయాగ్నోస్ చేయలేం. లేట్ స్టేజెస్ ఆఫ్ సీకేడీలో యూరియా లెవెల్ బాగా పెరిగిపోయిన తర్వాత ఆకలేయకపోవడము, వెయిట్ లాస్, మెటాలిక్ టేస్ట్ మౌత్‌లో, హ్మ్. హ్మ్. వెయిట్ లాస్ అటువంటి వాటిలతో మనం డయాగ్నోస్ ఓకే. చేయగలుగుతాం. సింప్టమ్స్ వస్తాయి. బట్ హ్మ్. ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ సీకేడీలో సింప్టమ్స్ ఉండవు. సో ఓకే. రెగ్యులర్ చెకప్స్ ఈస్ ద ఆన్సర్.
హుహు. అంటే ఇనీషియల్ స్టేజెస్ అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్టు 5 స్టేజెస్ ఉంటాయి అనుకున్నాం కదా సార్. లైక్ స్టేజ్ 1, స్టేజ్ 2 వరకు దేర్ ఆర్ నో సింప్టమ్స్ అంటారా? అవును. ఇంకోటి సార్ చాలా మందికి ఎక్కువగా ఫీమేల్స్‌కి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఈ యూటీఐ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా! సో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి ఇట్లా ఆల్టర్‌నేటివ్ థెరపీస్ అని చెప్పేసి మాకు వేడి చేసిందని, లేకపోతే దే కీప్ ఆన్ ఫోకసింగ్ ఆన్ డైట్, ఇన్వెస్టిగేషన్స్ ఎళ్ళకుండా వాళ్ళు సెల్ఫ్ ట్రీట్మెంట్స్ చేసుకుంటూ అవును. ఉంటారు. బోత్ మేల్స్ ఆర్ ఫీమేల్స్. సో రికరెంట్ యూటీఐ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అది కిడ్నీ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ఫెయిల్యూర్‌కి దారితీస్తుందా? అవును. నెగ్లెక్ట్ చేస్తే యూరిన్ ఇన్ఫెక్షన్స్ స్లోగా కిడ్నీస్‌లో స్కారింగ్ ఫార్మ్ అయిపోతుంది. హుహు. స్కారింగ్ ఫార్మ్ అయ్యి నెఫ్రాన్స్ అని ఉంటాయి కిడ్నీలో. అవి డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అవ్వడం వల్ల అది కిడ్నీ ఫెయిల్యూర్‌కి లీడ్ అయ్యే అవకాశం ఉంటది. సో, ఓకే. రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాళ్ళు ఇమ్మీడియేట్‌గా నెఫ్రాలజీ, యూరాలజీ టీమ్స్ దగ్గరికెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. సో డయాగ్నోసిస్ ఎలా ఉంటుంది సార్? సీకేడీ వచ్చిందంటే డయాగ్నోసిస్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్టు మీరు నెఫ్రాలజీ డాక్టర్ గారు ఈ సీరం క్రియాటినిన్, బ్లడ్ యూరియా, యూరిన్‌లో ప్రోటీన్ ఎళ్తుందా లేదా? యూరిన్‌లో గ్లూకోజ్ వస్తుందా లేదా? యూరిన్ ఎసిడిక్ ఉందా? ఆల్కలైన్ ఉందా? ఇవన్నీ చూసుకుని వాళ్ళు ఒక డయాగ్నోసిస్‌కొస్తారు వాళ్ళు. డయాగ్నోసిస్‌కొచ్చి వాళ్ళకి కాజ్ తెలుస్తది. చాలా సార్లు కాజ్ తెలుస్తది. ఓకే. ఒకవేళ కాజ్ వాళ్ళకి క్లినికల్‌గా తెలియకపోతే కిడ్నీ బయాప్సీ చేసి పెథాలజీ డాక్టర్ గారు చూసి ఎందుకు కిడ్నీలో నెఫ్రాన్స్ డ్యామేజ్ అవుతున్నాయో వాళ్ళు చెప్తారు. చెప్తే దాన్ని బట్టి మనకు కాజ్ తెలుస్తది. ఒక్కసారి కాజ్ తెలిస్తే మెడికేషన్స్ ద్వారా సీకేడీ వర్స్ అవ్వకుండా స్టడీగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తాం. అండ్ ఓకే. చాలా వాటిల్లో సక్సెస్ ఉంటది. ఓకే. కానీ ఒకవేళ అది స్టేజ్ 5కి రీచ్ అయిపోయి నెగ్లిజెన్స్ వల్ల గానీ, లేకపోతే కొంచెం అన్‌ఫార్చునేట్ రీజన్స్ వల్ల గానీ, దెన్ ఇట్ లీడ్స్ టు ఈఎస్ఆర్‌డి ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్‌కెళ్ళిపోతది. ఓకే. ఇంక ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్‌కెళ్ళిన తర్వాత అది రివర్స్ చేయడం కష్టం అవుతుంది. ఓహ్! ఓకే. అది నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేస్తే ప్రాణానికి అపాయం వస్తది. ఓకే. అందుచేత అది డయాగ్నోస్ అయిన వెంటనే దానికి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారు. సో వన్స్ ఒక పేషెంట్ ఇప్పుడు ఈఎస్ఆర్‌డి స్టేజ్‌లో ఉన్నారంటే వాళ్ళ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఎంతుంటుంది? లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఏమో ఈఎస్ఆర్‌డిలో ఇప్పుడు వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. హ్మ్. వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే. డయాబెటిస్ కంట్రోల్ ఎలా ఉంది? హ్మ్. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఎలా ఉంది? ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ ఎలా ఉంది? బాడీ మాస్ ఇండెక్స్ ఏమిటి? వుమెనా? మ్యానా? వేరియస్ ఫ్యాక్టర్స్‌ని బట్టి లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ డిపెండ్ అవుతాయి. ఓకే. ట్రీట్మెంట్ ఆప్షన్స్ సార్ మరి? ట్రీట్మెంట్ ఆప్షన్స్ మెయిన్‌గా ఈఎస్ఆర్‌డి వచ్చిన తర్వాత 3 ట్రీట్మెంట్స్ అమ్మా. హుహు. ఇది మోడర్న్ డేలో వచ్చింది. ఇంతకుముందు 100 ఇయర్స్ ఎగో ఈ ట్రీట్మెంట్స్ లేవు. ఓకే. మోడర్న్ డే ట్రీట్మెంట్‌లో హిమోడయాలిసిస్, పెరిటోనియల్ డయాలిసిస్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ. ఈ ఓకే. 3 ట్రీట్మెంట్ ఆప్షన్స్ అమ్మా ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి ఈఎస్ఆర్‌డి అంటాం. ఓకే. సీకేడీ స్టేజ్ 5 దాటిన వాళ్ళకి. హుహు. వీటి మూడిట్లో బెస్ట్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ. ఓహో! కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే క్రియాటినిన్ నార్మల్ అయిపోతది. హ్మ్. వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు.